కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్స్ ఈ నిరసన కార్యక్రమం ఈ రోజు 6వ రోజుకు చేరుకుంది. 6వ రోజున మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు. రోజు 6వ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నామండి. మీకు తెలుసు, కోల్కతాలో మహిళా డాక్టర్ పట్ల జరిగిన తీవ్రమైన అన్యాయానికి నిరసనగా ఆమెకు న్యాయం జరగాలని ఈరోజు మా ప్రొటెస్ట్ 6వ రోజుకు చేరింది. నిన్న కలెక్టర్ గారికి కూడా ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనేసి వినతిపత్రం సమర్పించాము. అట్లే హాస్పిటల్లో జరుగుతున్న దాడులను, ఇక్కడున్న సేఫ్టీని, సెక్యూరిటీని పెంచాలని కూడా ఇవ్వడం జరిగింది. ఆ మహిళా డాక్టర్కి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆపమండి. మాకున్న స్ట్రెంత్ తక్కువైనా కూడా ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాము. దయచేసి మీడియా అట్లే ప్రజలు అందరూ సహకరించాలి. ప్రజల్లో అనుకున్నంత సపోర్ట్ రావట్లేదు మాకు. ఏదో డాక్టర్ ఇష్యూ అనుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్క మహిళా ఇష్యూ, ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి యొక్క ఇష్యూ. దయచేసి మా పోరాటానికి సపోర్ట్ ఇవ్వండి. వీళ్ళకు, ప్రజలకు, పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేస్తున్నాము. దయచేసి సహకరించండి. ఇది ప్రతి ఒక్కరి ఇష్యూ, ఓన్లీ డాక్టర్స్ ఇష్యూ అయితే కాదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.